ఇక్కడ నేను పోతున్నాయి ఇప్పుడు చెప్పేస్తాను. దసరా నేను పోలీస్ వెళ్తాను సార్. అవును సార్, నేను క్యాష్ ఒక 1 మంత్ ముందుగా మళ్ళీ కట్టే డిసెంబర్ 13 కదా సార్. అయితే హలో ఏం చెప్తలేదు ఇప్పుడు చూడండి అనుకుంటున్నాను ఇంకేదాన్ని లేవు. వినోదన ఆఫీస్ కదా. పేరు మల్లేశం. నేను నర్సాపూర్ మండల్ గుడెంగూడ నుంచి వచ్చిన. నాది 2 వీలర్ వెహికల్ నేమ్ ట్రాన్స్ఫర్ ఉండే. ఇక్కడికి వస్తే ఏంటంటే వేరే వాళ్ళని కలిస్తే డబ్బులు ఎక్కువ మాట్లాడుతారు. మన వినోదాల దగ్గరికి వస్తే ఏంటంటే గవర్నమెంట్ చలన ఏదైతే ఉందో ఆ చలన కట్టుకొని మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉంటే అన్న వెరిఫై చేస్తున్నాడు. లోపల పని అయిపోయిన తర్వాత మన ఇష్టం ఉంటే అన్న దగ్గరికి వచ్చి పని చేయొచ్చు, లేదంటే పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోవచ్చు. బయట ఏంటంటే అడిషనల్ ఛార్జెస్ అన్న దగ్గర అలాంటివి లేవు. లోపల పోయి నా నేమ్ ట్రాన్స్ఫర్ చేయించుకొని బయటకు వచ్చి అన్న దగ్గరికి వచ్చి మళ్ళీ టీమ్ ఓటర్స్ వాళ్ళకి థ్యాంక్ యూ అండి. నా పేరు వినోద్ కుమార్. నేను మీద కాకేరు దగ్గర ఆర్టీఏ ఆఫీస్ సంబంధించిన పనులు ఏదైతుందో భారతీయుడు అనే ఒక షాప్ పెట్టుకొని వచ్చిన ప్రజలకు ఇబ్బంది లేకుండా, అంటే డబ్బుల పరంగా ఇబ్బంది లేకుండా, దళారులను నిలవకుండా మా వంతు మేము ఆన్లైన్ ఫీజు మాత్రమే తీసుకొని పూర్తి ఉచితంగా మేము సేవలు అందిస్తున్నాం. కాబట్టి మీరు ఎవరిని దళారులను కానీ ఎవరిని కానీ సంప్రదించకుండా మాతోటి సంప్రదించుకొని సరైన డాక్యుమెంట్ తీసుకొని వస్తే మీకు ఉచితంగా మేము సహాయం అందిస్తాం. ఎవరైనా ఇబ్బందులకు మీకు యూజ్ చేస్తే ఆఫీస్ లోపల కానీ ఎవరైనా మాకు సంప్రదించవచ్చు. మళ్ళీ నేను ఆర్టీఐ తెలంగాణ మరియు ఇండియా చీఫ్ పబ్లిసిటీ హెడ్గా కూడా పనిచేస్తున్నాను ఆర్టీఐగా. కాబట్టి మీరు అందరూ రండి. మళ్ళీ ఇంకా ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయంలో ఎక్కడైనా సరే ఇండియాలో మీకు ఏదైనా ఇబ్బందులు అయితే, సరైన డాక్యుమెంట్స్ ఉండి ఇబ్బందులు అయితే మీరు మా దగ్గరికి వచ్చి మా యొక్క సహాయ సహకారాలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు వినోద్ కుమార్. నేను మెదక్ ఆర్టీఐ ఆఫీస్ దగ్గర భారతీయుడు అని చెప్పేసి కార్యాలయం ఏర్పరచుకొని ప్రజలకు ఉచిత సేవలు అందిస్తున్నాను. ఆన్లైన్ ఫీజు మాత్రమే తీసుకొని వాళ్ళకి ఏమైనా ఇబ్బందులైనా నేను వారితో పాటు వచ్చి ఆఫీస్ లోపల పై అధికారులతో మాట్లాడి వాళ్ళ సమస్యలను పూర్తి చేస్తున్నాను. మా అడ్రస్ వచ్చేసి పెళ్లి హోటల్ హెచ్పి పెట్రోల్ పంప్ ఆపోజిట్లో ఉన్నది. మా యొక్క మొబైల్ నెంబర్ 9849335859. మీరు ఎలాంటి సమస్యలు అయినా సరే, అంటే ఆర్టీఓటీస్ కాదు, ప్రభుత్వ కార్యాలయం